కానీ నేను చెప్పేదేందంటే, జగన్‌మోహన్ రెడ్డి క్రియేట్ చేసుకున్న వ్యవస్థ ఒక నితిన్ గడాఫీ లాగా, లేదంటే ఒక సద్దాం హుసేన్ లాగా అంటే మనిషిని పోలిన మనుషులు చాలామందున్నారన్నట్టు ఇప్పుడు ప్రస్తుతం కొరియా దేశానికి సంబంధించిన కిమ్ జాంగ్ యున్ ఇట్లా మనిషిని పోలిన మనుషుల్ని ఒక 10, 15 మంది చేసుకుంటారు. అడాల్ఫ్ హిట్లర్ లాంటోళ్ళని మనం విన్నాం. కానీ మన ఆంధ్రాలో చైతన్యవంతులైన జనాలున్నారు. అంటే మనం డైలీ పబ్లిక్ లైఫ్‌లో ఉంటాం. అత్యంత చురుకైన వాళ్ళు మన ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, మన ఇండియా వ్యాప్తంగా. నేను చెప్పొచ్చేదేందంటే, సో ఈ అవకాశం జగన్‌మోహన్ రెడ్డికి లేనందున వ్యవస్థలో ట్రంప్ కార్డ్ అంటాం కదా! ఒక్కొక్క మనిషిని గురించి తెలుసుకునేటప్పుడు మనకు అసలు కళ్ళు బైర్లు గమ్మే విధంగా ఉంటుంది. ఆ కోవలోకి చెందిన వ్యక్తి ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి. నిన్న విజయసాయి రెడ్డి చెప్పిన తర్వాత ప్రతి ఒక్కరు సెర్చ్ చేయడం మొదలుపెట్టినారు. అసలు ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఎవరు? అసలు ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఏంది అనేది. మన సబ్స్క్రైబర్స్ మనకు విలువైన సమయం ఇస్తున్నారు కాబట్టి కట్టే తెచ్చా కొట్టా అన్నట్టు స్ట్రెయిట్‌గా ఒక మాట చెప్తున్నా. దీంట్లో బాస్ జగన్మోహన్ రెడ్డి తర్వాత పెద్దరెడ్డి కుమారుడు, పెద్దరెడ్డి అనుకోండి, పెద్దరెడ్డి అనుకోండి, ఆయన కుమారుడైనటువంటి మిథున్ రెడ్డి ఇక్కడ అంటే విజయసాయి రెడ్డి ఆ సర్కిల్లోనే లేడు. A2లో విజయసాయి రెడ్డి కనపడట్లా. ఈ వ్యవస్థ వరకు మద్యం కుంభకోణం వరకు జగన్మోహన్ రెడ్డి తర్వాత ఎంపీ మిథున్ రెడ్డి తర్వాత కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఈ మద్యం కుంభకోణంలో మొత్తం వీళ్ళ ముగ్గురిది ప్రధాన పాత్ర.